నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తాడేపల్లి ప్యాలెస్కి ఒక రకమైన కంచె ఏర్పాటు చేసుకున్నారు. అది చీమలు కూడా దూరేటట్టు లేదు, అంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే 30 మంది సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నారు జగన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్, ఒక సీమ బిడ్డ అయ్యి ఉండి ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సీమ బిడ్డ అంటేనే పౌరుషం ఉండాలి, కానీ అసలు సీమ బిడ్డలాగా అసలు బిహేవ్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది కమెంట్స్ కూడా చేస్తున్నారు. మీరేమంటారు? అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానం, ఆయన వంకర బుద్ధి, కుట్రపూరితమైనటువంటి అంటే ఆలోచన, ప్రజాధనాన్ని ఎంత అవకాశం ఉంటే అంత తీసుకోవచ్చు అనేటువంటి నిర్వాహకం, వీటన్నిటి గురించి చెప్పుకోవాలి. మనకి రాజధానికి 30,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు పూల్ చేశాడు. వాళ్ళు అంటే ల్యాండ్ దానం చేసినందుకు గాను ఏదో కమర్షియల్ ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి లీజు ప్రతి సంవత్సరం పంపిస్తామని చెప్పి ఒడంబడిక మీద ఆ విధంగా సేకరించడం జరిగింది. ఎంత? 30,000 ఎకరాలు. అప్పుడు ఈ జగన్ అనే వ్యక్తి ఏమన్నారంటే, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, 30,000 ఎకరాలు సరిపోతాయా, మరో 3 ఎకరాలు అడగండి అన్నాడు. 3 ఎకరాలు అడగడమే కాకుండా, నేను ప్రజల మధ్యనే ఉంటాను, ఇక్కడే నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, ఈ ఇంటి నుంచే ప్రజాపాలన చూస్తాను, కనుచూపు మేరలో అమరావతి ఉంది కదా, అమరావతి ప్రజలను ఆదుకుంటానని ఒక శపథం చేసి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మించుకునేటువంటి వేళ విశేషం ఏమిటో కానీ, ఆ తాడేపల్లి ప్యాలెస్కి ఎవరు వచ్చేవారు కాదు, వచ్చిన అపాయింట్మెంట్ ఉండేవి కాదు, తాడేపల్లి ప్యాలెస్ని కదిలి వెళ్ళే అవసరం ఆయనకి రాలేదు కదా. అయితే ఆయన చేసిన నిర్వాహకం బట్టి, ప్రజల్లో వ్యతిరేకత బట్టి పవన్ కళ్యాణ్ ఒక సునామీలాగా పడడంతో ఆయన ప్రభుత్వాన్ని కోల్పోయాడు. దీనికి పరిపాలనా దక్షత ఏమీ కూడా లేదని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, మనం పదవిలో ఉంటుండగా మనకు అన్నీ ఇస్తారు, సెల్ ఫోన్లు, ఫర్నిచరు, ఇంకేదో కంఫర్ట్స్ ఇస్తారు. ఎప్పుడైతే మనం పదవిలోంచి దిగిపోతున్నామో వీటన్నిటినీ ప్రభుత్వానికి అప్పగించడం కనీస ధర్మం. అది లేకుండా మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో అసెంబ్లీ హాల్లో ఉన్న ఫర్నిచరు, వాళ్ళు కొత్తగా కొన్న ఫర్నిచరు, కంప్యూటర్లు, సోఫాలు, గీఫాలు అన్నీ తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళే పోలీసులు అవాక్ అయిపోయారు అన్నమాట. ఏమిట్రా బాబు ఇంత అని కళ్ళు తిరిగిపోయాయన్నమాట, ఇంత దోపిడీ అని. నీకు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఒక 4 కంప్యూటర్లు, 4 కుర్చీలు ఉన్నాయని మంచి సీనియర్ నాయకుడు ఆయన కోడెల శివప్రసాద్ అంటే చిన్నవాడు కాదు, తెలుగుదేశం పుట్టినప్పటి కాంచి ఉన్న నాయకుడు, గుంటూరు, నరసరావుపేట ఆ జిల్లాల్లో చాలా సుప్రసిద్ధ నాయకుడు. అంతేకాకుండా కోటప్ప కొండ అంటే ఆయనకి బాగా ఇష్టం. కోటప్ప కొండని బాగా డెవలప్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటప్ప కొండకి పేరు వచ్చిందంటే కోడెల శివప్రసాద్ వల్లనే వచ్చింది. అటువంటి నాయకుడి ఇంట్లో 4 కంప్యూటర్లు, 4 కుర్చీలు ఉన్నందుకు ఆయన మీద దొంగతనం కేసు పెట్టి రోజు శిక్ష వేస్తాను, అలా జైలుకి పంపిస్తాను అని రోజు కూడా మానసికంగా హింసించి చివరికి ఏం చేశారంటే, ఇంత బతికి ఆ దొంగని ముద్ర వేసుకోవడం ఎందుకురా అని ఇంట్లోనే భోంచేస్తూ ఉన్నారు, కొడుకున్నాడు, అందరూ ఉన్నారు. ఆ బెడ్రూమ్కి వెళ్ళి గడియ వేసుకొని ఊరి వేసుకున్నాడు. అర్థమైందా? అంటే 4 కుర్చీలకి, 4 కంప్యూటర్లకి ఊరి తీసుకున్నాడే, మరి నీకే శిక్ష వేయాలి, ప్రజలే చెప్పాలి. అసలు సచివాలయంలో ఉన్నటువంటి అది అసెంబ్లీ హాలులో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ నీ ఇష్టానుసారం తీసుకురావడానికి ఇది నీ డబ్బు కాదు, ప్రజల డబ్బు.
ప్రతి రూపాయి కూడా సమాధానం చెప్పాలి. ప్రభుత్వం నీకు ఏ సదుపాయాలు కల్పించిందో అవన్నీ కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి రికార్డులో రాసుకున్న తర్వాత సైన్ చేసి వచ్చేయాలి కదా. ఇప్పుడు ఏం చేశాడు? అదేది లేకుండా ఇంతవరకు దౌర్జన్యమే కదా ఆయన బాట. పరిపాలన తెలిస్తే కదా, పరిపాలన తెలిస్తే ఈయన కాదు, ఈయన సెక్రటరీ ఒక నోటు పెడతాడు, ఇన్ని కావాలి మా కంప్యూటర్లు, ఇన్ని సోఫా సెట్లు కావాలి, ఇన్ని కుర్చీలు కావాలని నోటు పెట్టినట్టయితే దాన్ని ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారు, ఈయనకి సంబంధం లేదు. ఆ నోటు చూసి ప్రపోజల్ సీఎంకి ఇస్తే సీఎం ఓకే అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకైనా సరే సీఎం ఓకే చేయాలి. ఒకవేళ ఫర్నిచర్ తగ్గినట్టయితే మరి అసెంబ్లీ హాలు, అసెంబ్లీ అంతా డొల్ అయిపోద్ది కదా. ఈయన ఏంటంటే ఇక్కడ నేను ఎలాగా రాజధాని అనుకోవటం లేదు, ఆ ఫర్నిచర్ అంతా మందే కదా, ఆ కంప్యూటర్స్ స్టేషనరీ అంతా మందే కదా అని తెప్పించేసుకున్నాడు. ఆయన మనసులో 3 రాజధానులు ఉన్నాయి. ఏంటంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు న్యాయపరమైనటువంటి రాజధాని, ఇదేదో సచివాలయం ఒక ఆఫీసులా పెట్టుకుందామని. అసలు అమరావతి తిరిగి వస్తామని కాదు కదా. ఈలోగా బొత్స వచ్చాడు. బొత్స వచ్చి ఇక్కడ ఏముంది, ఒక 2 అడుగుల్లో దిగిపోతుంది కావాలన్నాడు. వాడు వీడెవరూ కట్టలేరు, ఏవి కట్టినా సరే 2 అడుగులు దిగిపోతుంది అన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు, ఇది అమరావతి కాదు కమ్మరావతి అన్నాడు. అంటే కమ్మ వాళ్ళకి మాత్రమే నిలయమైనటువంటి చోటని. ఇంకొకడు వచ్చాడు పెద్ద మనిషి, ఇది అమరావతి కాదు భ్రమరావతి అన్నాడు. మొత్తానికి ఆ మేక బ్రాహ్మణుడు కథలో ఏమైపోయిందంటే చివరికి అది 2 అడుగులు లోతు ఉన్నట్టుగాను, తర్వాత ఏంటంటే అక్కడ నిర్మాణాలు కష్టమైనట్టుగాను, అదొక శ్మశాన వాటికి గాను ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అభివర్ణించి అమరావతి మీద పెద్ద బురద జల్లారన్నమాట. అప్పటికే అన్నీ తయారైపోయాయి, 120 అడుగుల రోడ్లు వేశారు. మనలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమరావతి నిర్మాణాన్ని చూడడానికి వెళ్తే డబ్బులు 100 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళేవారంటే ఎంత సుందరంగా ఉంటుంది. అన్నీ అసెంబ్లీ అయిపోయింది, న్యాయస్థానం అయిపోయింది, ఐపీఎస్ క్వార్టర్స్ అయిపోయి సచివాలయ సిబ్బంది కోసం రెసిడెన్షియల్ ఏరియా అంతా ఫ్లాట్స్తో అయిపోయింది, ఇంకేమీ లేదు. అంటే గవర్నమెంట్కి తాత్కాలికంగా ఏ వనరులు కావాలో అన్ని వనరులు కూడా ఈయన చంద్రబాబు నాయుడు కట్టించేశాడు. వాటిని చూసి వీళ్ళు ఏమన్నారు, ఇది రాజమౌళి గ్రాఫిక్స్, ఇది నిజం కాదని వీళ్ళు వైసీపీ పార్టీ అంతా దాన్ని అవమానించింది, రాజమౌళి గ్రాఫిక్స్ అని. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, గ్రాఫిక్సే కదా, అక్కడ 15 అంతస్తుల భవనం ఉంది, దాని మీద దూకేయండి అన్నాడు. గ్రాఫిక్సే కదా, ఏముంది దూకేయచ్చు అంటే మళ్ళీ ఎవరు సమాధానం చెప్పలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటికాంచి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ఒక్కొక్క నాయకుడు నోరున్న నాయకుడు. నోరున్న నాయకులు ఎవరంటే అక్కడి నుంచి రోజా తీసుకోండి, ఇక్కడ కొడాలి నాని తీసుకోండి, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఏర్ని నాని, వీళ్ళు ఎవరెవరు ఎంత దోచుకుంటారో దోచుకున్నారు. ఈరోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఓడిపోయారు. ఆ విడుదల రజని వీళ్ళందరూ ఓడిపోయారు. ఫోన్ చేసినా పలకటం లేదు, అందుబాటులో లేదు, ఒంటరివాడు అయిపోయాడు. ఆ పక్కనున్న వాళ్ళు కూడా తగిన మనుషులు కాదారు. పక్కన ఉంటారు కదా 4, 5 ఎమ్మెల్యేలు, వాళ్ళ పేరు చెప్పుకోవడానికి కూడా నామోషి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా దొంగతనం చేయడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. బుద్ధి వచ్చింది కదా, బుద్ధి వచ్చిందని వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడుతున్నారా? వాళ్ళు ఎప్పటికీ అంబటి రాంబాబు పేలుతున్నాడు, ఎప్పటికీ రోజా పేలుతుంది, ఎప్పటికీ కొత్త వాదం మొదలుపెట్టాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని. మరి 151 సీటుతో గెలిచినప్పుడు ఇదే వర్తిస్తుంది కదా నీకు. అంటే జైల్లో పెట్టవలసినటువంటి సమయం రానే వచ్చిందనుకోండి, అంటే ఓడిపోతే కొంత పశ్చాత్తాపం ఉంటుంది. ఇక్కడ కదా నేను పొరపాటు చేశాను, ఇక్కడ కదా నాకు ప్రజలు వ్యతిరేకించారు, ఈ విషయంలో కదా నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు ఏమన్నారు, 16,630 ఉద్యోగాలకి అనౌన్స్ చేశారు, అన్న క్యాంటీన్ల గురించి అనౌన్స్ చేశారు. అసలు క్యాంటీన్ అంటే అనౌన్స్ చేస్తే అక్కడెక్కడో మన
నెల్లూరులోనో తిరుపతిలోనో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 100 రోజుల పాటు మేము నిర్వహిస్తామండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిర్వహిస్తాం, ఈలోగా ఫండ్స్ వస్తాయి కదా అని ఎవరికి వారు ముందొచ్చారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నా వాళ్ళు అందరూ 5 రూపాయలు పెట్టి కొనుక్కోరు. మీ బోటోళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 రూపాయలు అంటే ఈజీగా ఖర్చు పెట్టవచ్చు కదా. అందువల్ల 50 రూపాయలు పెట్టి ఒక 10 టోకెన్లు తీసుకొని ఇస్తే 10 మంది అన్నం తింటారు. అది ఎక్కువ. అట్లాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసి ఈరోజు తిరుగు మాట్లాడతారేమిటి? ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, అంతా మోసం అంటారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగమ్మా? ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయాలి. ఆ ఫర్నిచర్ ఉన్నందుకు కోడెల శివప్రసాద్కి ఏమి శిక్ష వేశారో ఈయనకి అంతకంటే పెద్ద శిక్ష వేయాలి. ఆయనకి ఏదో 4 కంప్యూటర్లు 4 చైర్లు, అసలు టోటల్ అసెంబ్లీలో అవి కనిపించవు. ఇది అలా కాదు, తాడేపల్లి ప్యాలెస్ని మొత్తం ఫర్నిచర్తో నింపేశాడు. ఎన్ని కుర్చీలో, ఎన్ని సోఫాలో, ఎన్ని కంప్యూటర్స్తో తెలీదు. ఎందుకంత ఆశ? ఈ ఆశకి ఈరోజు నువ్వు ఫలితం వచ్చింది కదా, దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే జైలుకి వెళ్ళిపోవాలి. ఓకే. అందువల్ల ఆయన చేసినవన్నీ తప్పులు చేసి, దొంగ పనులు చేసి, ఈ రోజుకి నేను ప్రజానాయకుని అంటే ఎవరు ప్రజలు చెప్పాలి నాయకుడా కాదని. నువ్వెవడు చెప్పుకోవడానికి? నా మటుకు నేను చెప్పుకుంటూ అవుతుందా? ప్రజలు చెప్పుకోవాలి. అదే మనం ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.